గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, ఎల్బీనగర్ ఏరియాతో పాటు అటు ఉప్పల్ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోంది. బషీర్బాగ్, యాబిడ్స్, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. డీటెయిల్స్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, నగరంలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా అయితే హైదరాబాద్ సిటీలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న మొదలైనటువంటి వర్షాలు కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడినటువంటి మోస్తారు వర్షం కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఒకేసారి పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తూ ఉంది. అక్కడక్కడ ఆన్ అండ్ ఆఫ్ అంటే వాతావరణం అంతా కూడా మేఘావృతంగా ఉండి ఒక్కసారిగా అంటే ఒక కంటిన్యూస్గా అయితే చిరుజల్లులతోటి కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల అయితే ట్రాఫిక్ అనేటటువంటి మూమెంట్ చాలా స్లోగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం నియర్ రాయదుర్గం దగ్గరలోని కాజాగూడ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఈ కాజాగూడ సర్కిల్ దగ్గర పరిసర ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్కు సంబంధించినటువంటి మూమెంట్ కాస్త స్లోగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఏరియా ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది. వెహికల్స్ తోటి ఇటు మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్ళేటటువంటి వెహికల్స్ కానివచ్చు, ఇవన్నీ కూడా ఈ గౌలీతోటి నుంచి వచ్చేటటువంటి వెహికల్స్, కోటి ఇటు వెళ్ళేటటువంటి బస్సెస్, ఇవన్నీ కూడా ఇదే దారిలో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఈ రోడ్ అనేది ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ఇవాళ వర్షాల కారణంగా అయితే మరింత ఈ ట్రాఫిక్ అనేటటువంటిది కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ కాజాగూడ సర్కిల్ దగ్గర కనిపిస్తూ ఉంది. దీన్ని సంబంధించి అంటే ఈ ట్రాఫిక్ ఈ నిరంతరంగా కురుస్తున్నటువంటి ఈ మోస్తరు వర్షం కారణంగా అయితే ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా ఈ అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది దాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ రూట్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రధానంగా ఉండి ఆ ట్రాఫిక్ని అయితే మళ్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా అయితే సిటీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి టూ వీలర్స్ పైన వెళ్ళేటటువంటి బైకర్స్ బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ చేసేటటువంటి వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే ఉదయం పూట, ఈవినింగ్ పూట అంటే స్కూల్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో హాలిడేస్ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ అంటే ఈవినింగ్ టైంలో ఒకసారిగా వాళ్ళందరూ స్కూల్లో నుంచి కూడా ఇంటికి వచ్చేటటువంటి సమయం. దాంతోపాటు ముఖ్యంగా ఆఫీసర్స్ అంటే ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్లలోకి వచ్చే టైం కాబట్టి ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు ఏ ఏరియాలో ట్రాఫిక్ రష్ ఎక్కువగా ఉంటుంది, ఏ ఏరియాలో తక్కువగా ఉంటుంది దానికి సంబంధించి అంటే ఎప్పుడు వాళ్ళు ఒక ట్విట్టర్ అకౌంట్ వేదికగా కూడా ఆ ట్రాఫిక్కి సంబంధించినటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ట్రాఫిక్తో పాటు సాయంత్రం సమయంలో చిరుజల్లులతోటి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. దీంతో అంటే లోతట్టు ప్రాంతాలు సిటీలలో ఉన్నటువంటి చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు నిన్నటి నుంచి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి అయితే జలమయమయ్యాయి. అదే విధమైనటువంటి ఇంకా కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం వర్షాలు రేపటి వరకు కూడా ఉండే అవకాశం ఉందని ఐఎండీ చెప్పడంతో అయితే అధికారులు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా మాన్సూన్కు సంబంధించినటువంటి టీమ్స్, హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అంటే ఎప్పటికీ అప్పుడు పబ్లిక్ సమాచారంకి అయితే ఇటు హైడ్రాకు సంబంధించి ఈ పోలీసులు కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా సమాచారాన్ని అయితే చేరవేస్తూ ఉన్నారు. ఎస్ఎంఎస్ల రూపంలో మీకు పలానా టైంలో వర్షం వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మరికొన్ని గంటల్లో వర్షం వచ్చే అంటే భారీ వర్షం ఉంటుంది, లేదంటే మోస్తారు వర్షం వచ్చే అవకాశం ఉంటుందంటూ ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే ఇటు పోలీసుకు సంబంధించినటువంటి ఒక హ్యాండిల్ ద్వారా అయితే మెసేజ్ల రూపంలో వస్తుంది. అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ట్రాఫిక్కు సంబంధించి ఈ వర్షాలకు సంబంధించి అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ సమయం లోపల ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో ఒకేసారి ఇళ్లలోకి వస్తారు కాబట్టి పబ్లిక్ అంటే దీన్ని మూమెంట్ అంటే ఏ రూట్లో ట్రాఫిక్ ఉంటుంది వీటన్నింటిని బేస్ చేసుకొని వీటన్నింటిని చూసుకుంటూ ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి పోలీసులు అయితే
ఒక వైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇదే విధమైనటువంటి వాతావరణం రేపటి వరకు వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు. దీంతో ముఖ్యంగా వృద్ధులు లేదంటే చిన్నపిల్లలు అట్లాంటి వారికి అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బయటికి వచ్చే వాళ్ళు అవసరం ఉంటేనే రావాలి, లేదంటే బయటికి రావద్దు అంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు లేదంటే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అందరూ సూచనలు చేస్తూ ఉన్నారు. సూర్య.